జోహార్ సాయి చంద్, జోహార్లు తెలంగాణ అమరవీరులకు. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి రజని గారు, వారి సాయి చంద్ గారి తండ్రి శ్రీ వెంకటరాములు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు స్థానిక నాయకులు సోదరులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, శ్రీమతి సునీత గారు, శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, పార్టీ నాయకులు గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోదరులు వాల్యానాయక్ గారు, ఇమ్తియాజ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మర్చిపోయాను వెనకాల కూర్చుని కనిపించలేదు, మన్నించాలి, అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వచ్చినటువంటి మీ అందరికీ, సాయి చంద్ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు ప్రత్యేకంగా నేను మిట్టపల్లి సురేందర్ వచ్చే కంటే ముందు రాలేదేమో అని నేను మనసులో అనుకుంటున్నా. వచ్చినాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 2010 నుంచి అంతకంటే ముందు నుంచే సాయి చంద్ రజని చెప్పినట్లు 6 ఏళ్ల పిల్లవాడి వయసు నుంచే పాటలు పాడినప్పటికీ కూడా తెలంగాణ సమాజానికి సాయి చంద్ తెలంగాణ పాటగాడిగా రాష్ట్రానికి ప్రపంచానికి పరిచయమైంది, తెలంగాణలోకి పరిచయమైంది మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా పాటతోనే. ఆ మిత్రుడికి, మీడియా మిత్రులకు, స్వచ్ఛందంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత త్వరగా కాదు, అసలు మేము బ్రతికున్నప్పుడు సాయి యొక్క సంస్మరణ సభలో పాల్గొంటామనేటువంటి ఆలోచన ఎవరికీ కలగదు, నాకే కాదు ఎవరికీ కలగదు. తెలంగాణ సమాజం ఒక 70-80 సంవత్సరాలుగా హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇక్కట్లు తీరనికే, బాధలు తీరనికే, వేదన నుంచి బయటపడనికే, పీడ నుంచి బయటపడనికే జరిగినటువంటి అనేక పోరాటాల నుంచి పుట్టుకొచ్చినటువంటివే తెలంగాణలో పాటలు, తెలంగాణ మాట. ఒక మాట ప్రయోజనం కానీ, ఒక పాట ప్రయోజనం కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను, బాధలను, కష్టాలను ప్రజలకే తెలియజెప్పి ప్రజలను సమీకరించడానికి ఉపయోగించేటువంటి బలమైనటువంటి ఆయుధాలే బలమైనటువంటి ఒక మాట కానీ, ఒక పాట కానీ. అటువంటి ఏకకాలంలో ఒక పాటను, ఒక మాటను సంధించి ప్రజల్ని ఆలోచింపజేయగలిగినటువంటి ఒక సంమోహన శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి, రచయిత, గాయకుడు, బ్రహ్మాండమైన వక్త, ఏకకాలంలో బహుముఖీనంగా ప్రజలకు సందేశం ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి యువకుడు. పాలమూరు కష్టాలు, తెలంగాణ కష్టాలు బాల్యం నుంచి తన జీవితంతో ముడిపడినటువంటి సన్నివేశాలతో పాటు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి తనను తాను ఆవిష్కరించుకునే ఒక కవిగా, గాయకుడిగా, రచయితగా, వక్తగా రేపటి తెలంగాణ ఎట్లుండాలనో కలగన్నటువంటి వాడు. ఆ కళ తన జీవిత కాలంలో నెరవేరింది, రాష్ట్రం ఏర్పడింది. కానీ సంపూర్ణంగా ఈ ప్రాంత ప్రజలకు ఒనగూరాల్సినటువంటి శాశ్వత ప్రయోజనాలు ఒనగూరేటువంటి ఒక క్రమం, అభివృద్ధి క్రమం కేసీఆర్ నాయకత్వంలో సాగేటువంటి క్రమంలో ఇంకా ముందు మనం సాధించవలసినవి చాలా ఉన్నాయి. అకాలంగా సాయి ఈరోజు మన మధ్యలో లేకుండా పోయినాడు. సాయిని గుర్తుపెట్టుకోవడం అంటే సాయి యొక్క ప్రశ్నల్ని గుర్తుపెట్టుకోవడం, సాయి ప్రశ్నని గుర్తుపెట్టుకోవడం అంటే పాలమూరు ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడము, ఆలోచించడము, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం. ఈ రోజున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే 25 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన ఉద్యమం విజయ తీరాలకు చేరకుండా ఆటంకపరిచే శక్తులు ఏ దృష్టితో పనిచేస్తాయో
మొదలే ఊహించి ఇక్కడ ఒక శాంతియుత పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మా పోరాటం నడుస్తుందని చెప్పినట్లే చేసి భారతదేశ ఉద్యమాల చరిత్రకు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతన పంథాను పరిచయం చేసింది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన. ఎక్కడ ఏ రకమైన ఘటనలకు ఆస్కారం ఇయ్యలే. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టి ఈ నేల మీద ఉంటూనే ఇక్కడ మనకు వ్యతిరేకంగా సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, టీవీల డిబేట్స్ పెట్టి, మీడియా పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆనాడు సాగించినటువంటి కుట్రలన్నీ మనకు తెలుసు. రాష్ట్రం ప్రకటించినాక మొత్తానికి మొత్తం ఉల్టా పల్టా చేసి టీవీలలో వచ్చేటువంటి ఆ చర్చలవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి యువత నిరాశ నిస్పృహకు గురై వచ్చినట్లే వచ్చి రాకుండా పోయగదని ఆవేదన చెంది అనేక వందల మంది మరణాలకు, ఆత్మహత్యలకు కారణమైనటువంటి, బలిదానాలకు కారణమైనటువంటిది ఆనాడు తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండేటువంటి మీడియా అనే పేరు ముసుగు తగిలించుకున్నటువంటి కొంతమంది దొంగలు. అయినా మనం భరించినాం. లక్ష్యం ముందుంది, గొప్పది, తాత్కాలికంగా ఇవి ఉంటాయని భరించినాం. అందరం దుఃఖాన్ని మింగినాం. మన పిల్లల్ని పోగొట్టుకున్నాం. రేపటి పిల్లల కోసం, రేపటి తరం కోసం బాధలు అనుభవిద్దాం అనుకున్నాం. రాష్ట్రం సాధించినాం. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎవరికి మనల్ని అవహేళన చేసిన వాళ్ళని కానీ, అవమానించిన వాళ్ళని కానీ, ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలే. ఎవరిని పల్లెత్తు మాటలే, ఎక్కడ ప్రతీకార చర్యలు తీసుకోలే. దక్షిణాఫ్రికాలో ఈ సారూప్యత చెప్తాను నేను. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెల్లవాళ్లే 5% ఉండే తెల్లవాళ్లే మొత్తం ఆఫ్రికాను వాళ్ళ చేతిలో పెట్టుకొని వందల సంవత్సరాలు బానిసత్వంలో నల్ల జాతీయులను మగ్గించినారు. దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప నల్ల సూర్యుడే నెల్సన్ మండేలా. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా, పోరాటాలకు ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా. అటువంటి నెల్సన్ మండేలాను జైల్లో బంధించినారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలలో 8 సంవత్సరాలు ఏకాంత కారాగార వాసం. ఒకటే గది, 8 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్ల పొడవు ఉండేటువంటి ఒకే ఒక గదిలో 8 సంవత్సరాలు బంధించినారు. ఎక్కడ కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలే. 28 ఏళ్ల కారాగారం తర్వాత ఆయన సహనం, ఆయన జైల్లో ఉండేటువంటి ఆ స్థితి బయట ఉండేటువంటి నల్ల జాతీయులను ఏకం చేసింది. వాళ్ళు పటపట కొరికినారు, వాళ్ళు వీధుల్లోకి వచ్చినారు, పోరాటం చేసినారు. మండేలా విడుదల కాకపోతే భస్మీపటలం అవుతుంది ఆఫ్రికా అని చెప్పి అక్కడి ప్రజలు హెచ్చరించినాక తప్పని పరిస్థితులలో ఆయన జైల్లోంచి 28 ఏళ్ల తర్వాత వదిలిపెట్టినారు. ఆయనను వదిలిపెట్టే రోజు మీడియా వాళ్ళు తెల్లవాళ్ళని అడుగుతారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వాడు అహంకారంగా ఏం చెప్తాడంటే, ఒక బ్లాక్ టెర్రరిస్ట్, ఒక నల్ల తీవ్రవాదిని ఈ దేశ ప్రభుత్వం బయటికి వదులుతా ఉంది అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఆయన మదిలో ఉంటాయి. బయటికి వచ్చినాక ప్రజలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తారు. ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆయన ఆ దేశ అధ్యక్షుడు అవుతాడు. అధికారులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, తన పక్కన ఉండే వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ నాడు ఎట్లా ప్రవర్తించిండు మనం చూడాలి వాళ్ళ కథ అని చెప్తారు. ఆయన ఎంత గొప్ప మానవతావాది ఒకసారి చూడండి. వాళ్ళు 5% కావచ్చు, ఇప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వాళ్ళకుంది. మనం తొందరపడొద్దు, వాళ్ళ పట్ల ఏ యాభావం, వ్యతిరేకత వద్దు, కలుపుకొనే పోదామని చెప్తాడు. అట్లా మన మీద విషం చెమ్మినటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను కూడా కేసీఆర్ ఏమనలేదు, కలిసే పోదామని, ముందుకు పోదామని చెప్పినాడు. కానీ అలా ఏం జరుగుతుంది? అవతల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం రాగానే, ఇక్కడ ఆయన చెంచా ముఖ్యమంత్రి కాగానే వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చింది. మేము వెళ్తాం, ఇక తెలంగాణ అంతా పరోక్షంగా మా చేతిలోకి వచ్చిందనేటువంటి ఒక గర్వాన్ని ప్రకటిస్తున్నారు. భరించలేకుండా ఉన్నాం ఇవాళ మనం ఎటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ సాయి చంద్ కనుక ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు వరుసలో ఒక లావాలాగా బద్దలేవాడు, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాడు. అందుకోసం మనం సాయి చంద్రుని మిస్ అవుతున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరు కూడా,
25 ఏళ్ల కాలం, 14 ఏళ్ల ఉద్యమం, ఈ గడిచిన 11 ఏళ్లలో 10 ఏళ్లు ప్రభుత్వం, దాదాపు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఎక్కడ కూడా మన పార్టీ కానీ మన నాయకులు కానీ ఎవరు కూడా ఎవరిని పల్లెత్తు మాటలే. మన మీదనే ఉల్టా కేసులు పెట్టినా కూడా మన శ్రేణులకు చెప్తున్నాం, కొంచెం ఓపిక పట్టండి. ప్రజలు కూడా అంటున్నారు అన్నా మళ్ళా మనమే వస్తామని, కాబట్టి మనం సహనంగా ఉందామంటున్నాం. కానీ ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. ఏ రకమైనటువంటి ప్రొవకేషన్ మన వైపు నుంచి ఏ రకమైనటువంటిది ఏది లేకపోయినా ఏకపక్షంగా విషం కక్కుతున్నారు, నిందారోపణలు చేస్తున్నారు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇష్టారీతిగా చేస్తున్నారు. ఇక్కడ నేను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, నేను ఒక న్యాయవాదిని. చట్టబద్ధంగా ఏ మనిషికైనా తన మానానికి కానీ ప్రాణానికి కానీ ఆస్తికి కానీ అవతలి వాళ్ళు ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే స్థితి మన వైపు నుంచి లేకున్నా ఏకపక్షంగా వాడు కనుక అటువంటి దాడి చేస్తే ప్రతిఘటించే శక్తి సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంది. మీ వైఖరి మార్చుకోకపోతే బంక జరుగుతుంది నా కొడుకులారా అని చెప్పి హెచ్చరించేటువంటి సందర్భం. సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఇలా సాయి చంద్ సభ ద్వారా తెలంగాణలో మిగిలిపోయినటువంటి మన కర్తవ్యాలని మనం నిర్దేశించుకోవాలి. భవిష్యత్ తెలంగాణ కోసం మనం ఇంకేం చేయాలో దానికోసం పట్టుదలగా ఉండాలి. పునఃప్రతిజ్ఞ చేయాలి, కుట్రలను ఛేదించాలి. మళ్ళీ పరోక్షంగా తెలంగాణలో ఆంధ్రోళ్ళు పాలన చేయాలని చూస్తున్నారు. అందుకే కృష్ణానది నీళ్లకు గండి పెట్టేది పెట్టినారు. ఇలా గోదావరి నీళ్లను కూడా అవతలికి తీసుకుపోవడానికి బనకచెర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మొట్టమొదలు మేల్కొని హరీష్ రావు గారు ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేశాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. ఈ పరిణామాలను గమనించండి దయచేసి, ఈ పరిణామాలను గమనించండి దయచేసి. జూరాల కాలువ తెరిస్తే మొట్టమొదలు వాడే ప్రాంతం ఇది. ఆత్మకూరు అమర్చింత భార్య కిందికి పోవాలి జూరాల ఎడమ కాలువ నీళ్లు. జూరాల గేట్లకు రిపేర్లు చేసేటువంటి స్థితిలో కూడా ఈ సర్కారు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ప్రాజెక్ట్ లో సిల్ట్ పేర్కొన్నారట. నువ్వు కొత్తగా చెప్పింది ఏముందా? నువ్వు 40 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఎకరాలకి ఎనికే 40 ఏళ్ల కింద కట్టి సాగదీసిండ్రు. ప్రాజెక్ట్ లో లోపల నీళ్లలో వండు కాదు, ప్రాజెక్ట్ లో లోపల హాలో స్ట్రక్చర్ ఉంటుంది మధ్యలో. అందులో 8 కిలోమీటర్ల మేరకు పొడుగు అడిగిడికి తుంబు మొత్తం పేర్కొని పోయిందని చెప్తున్నారు. దాన్ని శుభ్రం చేయించండి మొట్టమొదలు. ఇటువంటివేవి కూడా వాళ్ళకు వర్తలేవు. ప్రజల దృష్టిని మరల్చేటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని విషయం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, ప్రధాన స్రవంతి మీడియా వేదికగా తెలంగాణను మళ్ళొక్కసారి భంగపాటు గురి చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి, తిప్పికొట్టాలి, బలంగా ప్రతిఘటించాలి, వాళ్ళ నోర్లు మూయించాలి, వాళ్ళని దారిలోకి తీసుకురావాలని చెప్పి అదే సరైన నివాళి సాయి చంద్రకని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.